అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గీతం భూములపై కలెక్టర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గీతం యూనివర్సిటీ సంస్థపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గీతం భూముల్లో నిర్మాణ పనులు అడ్డుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ను కలిశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. అయితే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గీతం భూములపై ఒకే రోజు వందలాది మంది కలెక్టర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భూ బదలాయింపులపైన కోర్టుల్లో కేసులున్నా లెక్క చేయని విశాఖ ఎంపీ భరత్ తాజాగా మాత్రం మరో వివాదాల్లో మాత్రం చిక్కుకుంటున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. జీవో రాకముందే భూముల్లో లెవలింగ్ పనులు కూడా చేపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అండతో రెచ్చిపోతున్నారంటూ కూడా కేకే రాజు ఫైర్ అవుతున్నారు. కబ్జా చేస్తుంటే అధికారులు ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులకి, స్థానిక ఉన్న అధికారులు రాజకీయ నాయకులకి పనిచేయడం కాదు. అధికారులు అనేది ఎప్పుడు కూడా ప్రజలు జవాబుదారు సార్. దీన్ని ఇమీడియట్ గా ఎవరైతే ఎంపీ ఉన్నారో, ఎవరైతే ఆ యజమాని ఉన్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి దీన్ని మీకు ఇప్పటి వరకు చేయాల్సిన అవసరం ఉంది సార్. కేసు ఫైల్ చేయాలని మా అభ్యర్థన సార్. దీనికి సంబంధించి ఇవి చూడండి సార్, ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా వర్క్ చేస్తున్నారు. మీరేమో స్టాప్ చేశారని చెప్తున్నారు సార్. ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు సార్. ఈ రోజు కూడా అందులో ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సార్. ఇందులో ప్రొక్లైన్ పని చేస్తుంది, ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సార్. ప్రభుత్వం నుంచి The other day in the council, sir, Lokesh sir said that we are not assigned this land for this Gita. Why you are worrying on this? But once he has he himself uttered that, how can this gentleman go ahead for the construction? ప్రెస్ లో స్వయంగా ఎంపీ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి, మా తాతగారి దగ్గర నుంచి మా ఆక్రమణలో ఉందని ఎంపీ గారు కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది నిర్భయంగా. అంటే ఆయన ఏది మేము ఇది గవర్నమెంట్ అలర్ట్ చేసిందని కాదు. అండ్ ప్రెస్ లో మాట్లాడుతూ కూడా మా తాతగారి టైంలోని కూడా మా ఆక్రమణలో ఉంది, మా ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఆక్రమించాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము రెగ్యులేట్ చేయమని అడుగుతున్నామని అని నిస్సిగ్గుగా ఒక ఎంపీ అయ్యి ఉంటే ఎంపీ గారు ప్రెస్ లో కూడా అడ్రస్ చేయడం జరిగింది సార్. ఆయన యాక్సెప్ట్ చేశారు సార్. ఆయన యాక్సెప్ట్ చేశారు సార్. ఇది 1000-1200 కోట్ల రూపాయలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. గీతం యూనివర్సిటీ భూముల వివాదం మాత్రం రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా వైసీపీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేసేటువంటి వరకు వచ్చింది పరిస్థితి. సో ఈ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గీతం భూములకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే గీతం భూములకు సంబంధించినంత వరకు క్రమబద్ధీకరణ జీవో రాకుండానే లెవెలింగ్ పనులు ప్రారంభించడంతో ఒక్కసారిగా వైసీపీ నాయకులు కానీ వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మడిపడినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడాను వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కేకే రాజుతో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పూర్తిగా కూడా వెళ్లి గీతం భూముల వ్యవహారంలో ఎటువంటి జీవో లేకుండా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటూ నిర్మాణ పనులు చేపట్టడానికి లెవెలింగ్ పనులు చేస్తున్నారు, దీన్ని అడ్డుకోవాలంటూ కూడా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ఒక్క వైసీపీకి సంబంధించిన నేతలే కాకుండా వందలాది ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ వ్యవహారం పూర్తిగా ఒక తలనొప్పిగా తయారైతే గీతం భూముల వ్యవహారం మరొక తలనొప్పిగా తయారయ్యే పరిస్థితి దాపించిందని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా జీవీఎంసీలో కౌన్సిల్ తీర్మానం జరిగి జీవో క్రమబద్ధీకరణకు సంబంధించినంత వరకు ఎటువంటి జీవో కాపీ లేకుండా కోర్టు కేసులో ఉన్నటువంటి భూమిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ఏదైతే విశాఖ ఎంపీ భరత్కు సంబంధించినంత వరకు గీతం కాలేజీ యాజమాన్యం సిద్ధమైనటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా లెవెలింగ్ పనులు ప్రారంభించడం, దాంతో పాటుగా నిర్మాణ పనుల కోసం అక్కడ కార్యక్రమాలు చేపట్టడంతో ఒక్కసారిగా వైసీపీతో పాటుగా మిగిలిన ఎవరైతే వామపక్ష పార్టీలు, విపక్షాలు కూడా, ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్లకు ఫిర్యాదు వెళ్ళడం మొదలైనటువంటి పరిస్థితి. ఒకవైపు కోర్టులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణకు సంబంధించినంత వరకు ఎటువంటి జీవో కాపీ రాలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ కూడాను విపక్షాలతో పాటుగా వైసీపీ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా విశాఖ ఎంపీ అయినటువంటి భరత్కు సంబంధించిన విద్యా సంస్థ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ తోడలుడుగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆ అండదండలు చూసుకుంటూ
విశాఖ ఎంపీ రెచ్చిపోతున్నారంటూ కూడాను వైసీపీకి సంబంధించిన విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని కేవలం దారాదత్తం చేసి ఏదైతే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి భూములు కేవలం ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఒక ఎంపీకి సంబంధించిన విద్యా సంస్థ కేటాయించడం కొంతవరకు, ఎందుకంటే చెలరేగిందని పూర్తి స్థాయిలో ఇది వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సో జీవీఎంసీ చేసినటువంటి తీర్మానం కానివ్వండి, కోర్టులో ఉన్నటువంటి కేసు వ్యవహారం, సో ఈ రెండింటికి సారూప్యత లేదా? ఒకవేళ సారూప్యత లేనప్పుడు సో ఆ తీర్మానాన్ని కోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఈ రోజు ఫిర్యాదులతో మొదలైనటువంటి వ్యవహారం కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ భూములకు సంబంధించినంత వరకు కూడాను ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. జిల్లా ప్రధాన పౌరుడైనటువంటి కలెక్టర్ కి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యం. ఫిర్యాదు అనంతరం కూడాను వీళ్ళు కోర్టులకు కూడా వెళ్తాం, కోర్టులో కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం గతం నుంచి కూడాను గీతం ఈ భూములు తమ ఆధీనంలో ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆధీనంలో ఉన్నటువంటి భూములు గత ప్రభుత్వం ఆ భూములన్నింటినీ కూడాను ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొని కంచి వేసినటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, గీతం యూనివర్సిటీకి సంబంధించిన భరత్ విశాఖ ఎంపీగా గెలుపొందినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఈయనకి సంబంధించినంత వరకు ఈ భూములు క్రమబద్ధీకరణ జీవో గాని ఏదీ లేకుండా కేవలం జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం మాత్రమే చేయించుకుంటూ ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి చూస్తున్నారు. దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వామపక్ష పార్టీలతో పాటుగా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఇదొక పెద్ద తలనొప్పిగా తయారైనటువంటి వ్యవహారంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ వ్యవహారం ఎంత పెద్ద దుమారం చెలరేగిందో దానికంటే కూడా ఉత్తరాంధ్రలో గీతం కాలేజీకి సంబంధించినంత వరకు 5,000 కోట్లు విలువ చేసేటటువంటి భూమిని కట్టబెట్టడం కూడా అదే స్థాయిలో పూర్తిగా చాలా బొప్పి కట్టే వ్యవహారంగానే తయారైందని చెప్పొచ్చు. కూటమికి కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడాను పూర్తిగా కూడా ఇదొక తలనొప్పి వ్యవహారంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో కలెక్టరేట్లు ఇవాళ ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితి. ఒక వామపక్ష పార్టీలు, వైసీపీ నాయకులే కాకుండా ప్రజలు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఎంపీకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని ఏ విధంగా కేటాయించారు, అసలు కోర్టులో ఉన్నటువంటి భూమిని ఎలా తీసుకెళ్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు పేదలు గానీ ఎవరైనా ఒక సెంటు భూమి ఆక్యుపై చేసుకున్నారని చూస్తే ఇదే జీవీఎంసీకి సంబంధించిన అధికారులు వెళ్లి పూర్తిగా కూలదోసేసేటటువంటి పరిస్థితి. కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా మాట్లాడకుండానే ఆ భూమిని అలా ఉంచేటటువంటి సిచ్యువేషన్. కోర్టులో ఉంటున్నటువంటి భూమికి సంబంధించినంత వరకు అటువంటి భూమి ఎటువంటి జీవో కాపీ గానీ, ఎటువంటి క్రమబద్ధీకరణ జీవో గానీ లేకుండా చదును చేసుకుంటూ పూర్తిగా కూడా నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటే ముఖ్యమంత్రి, దాంతో పాటుగా నారా లోకేష్ అండదండలతోటే జరుగుతుందంటూ కూడా ఒకవైపు కేకే రాజు ప్రస్తావించడంతో పాటుగా ప్రజలు కూడా దీన్ని చాలా సున్నితంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అనేక అంశాలు చూసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద దృష్టి సారిస్తుంది, అదేవిధంగా ఈ భూ వ్యవహారానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత ఉందంటూ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములపై కలెక్టర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గీతం సంస్థపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే గీతం భూముల్లో నిర్మాణ పనులు అడ్డుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. అయితే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా కలవడం జరిగింది. గీతం భూములపై ఒకే రోజు వందలాది మంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూ బదలాయింపుపై కోర్టుల్లో కేసు ఉన్నా సో లెక్క చేయని విశాఖ ఎంపీ భరత్ జీవో రాకముందే భూముల్లో లెవెలింగ్ పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రి లోకేష్ అండతోనే రెచ్చిపోతున్నారంటూ కూడా కేకే రాజు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.